నమస్తే, నేను ప్రశాంత్. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ ఏవైనా ఉన్నాయా అంటే అందులో జూనియర్ మూవీ ఒకటి. జూనియర్ మూవీ మరి హిట్టా ఫట్టా, ఎలా ఉంది అసలు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, జూనియర్ మూవీ అసలు ఎలా ఉంది? చాలా మంది చాలా రకాలుగా అయితే రివ్యూ ఇవ్వడం జరుగుతుంది దీని గురించి. నిజానికి మీరు చూసినంత వరకు అయితే జూనియర్ మూవీ ఎలా ఉంది? ఫ్యామిలీతో చూడొచ్చా? సో ఓవరాల్ గా ఏం చెప్తారు మూవీ గురించి? అంటే నీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి ఈ సినిమాకి సంబంధించి? సో నాకు వచ్చిందంటే నేను రివ్యూస్ కొన్ని చూసాను. నేను మూవీ చూడలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అండ్ నేను చూసింది అయితే కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గింది అని ఇలా ఉంది. కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మాత్రం చాలా బాగుంది, చూడొచ్చు, అందరూ చూడొచ్చు అని. చాలా బాగుందని. ఓకే, సో దీని గురించి మీరేమంటారు? అదే అంటే కిరీటి అనే అబ్బాయి ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ కిరీటి ఎవరన్నది అందరికి తెలుసు. గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో పేరొందినటువంటి వ్యాపారవేత్త, రాజకీయవేత్త, అంటే వేల కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తి. వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కించినటువంటి చిత్రం జూనియర్ అనేది. ఇందులో శ్రీలీల హీరోయిన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అంటే పుష్ప 1, 2 చిత్రాలతోటి ప్రపంచం సృష్టించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. అలాగే రాజమౌళి సినిమాలన్నిటికీ సినిమాటోగ్రాఫర్గా, అటు మగధీర కానీ, బాహుబలి కానీ, RRR కానీ, ఇలాగ ఈ మెగా బ్లాక్ బస్టర్స్ అన్నిటికీ సినిమాటోగ్రఫీ అందించినటువంటి సెంథిల్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. అంటే దానికి బడ్జెట్ లిమిట్ లేదు. దీన్ని ఇన్ని కోట్లని తీయాలి, ఒక 20 కోట్లని తీయాలి, 30 కోట్లని తీయాలన్న బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ లేకుండా తీసిన సినిమా అని మనకు తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్లో కూడా రిచ్నెస్ అనేది కనబడుతుంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ సెకండ్ సినిమా అని మనకు తెలుస్తుంది, రాధాకృష్ణ రెడ్డి అని చెప్పి. బహుశా మనం తెలుగు మూలాలు కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. అతను ఫస్ట్ సినిమా మాయాబజార్ అని ఏదో ఉంది. ఆ సినిమా డీసెంట్ హిట్. దాన్ని తమిళ్లో కూడా రీమేక్ చేశారని మనకి తెలుస్తుంది. కానీ ఈ రెండో అవకాశాన్ని, ఇంత గొప్ప అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కిరీటి ఉన్నాడో, ఆ కిరీటి హీరోగా అతను పాస్ మార్కుల కంటే ఎక్కువ, అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. ఏది అతను హీరోగా. ఇప్పుడు డాన్సులు బ్రహ్మాండంగా చేశాడు. శ్రీలీలతో పోటీపడి ఒక దశలో శ్రీలీలను డామినేట్ చేసి మరీ డాన్సులు చేశాడు. డాన్స్ విషయంలో 100కి 100 మార్కులు. పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంకా కొంచెం అతను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఇది ఉంది కానీ బట్ బాగా చేశాడు. ఫస్ట్ టైమర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు. అంటే స్టోరీ గురించి కానీ, ఫైట్స్ చాలా బాగా చేశాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. హీరో పరంగా అంతా బాగుంది. ఇందాక నేను చెప్పాను, సెంథిల్ లాంటి సినిమాటోగ్రాఫర్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే అందులో ఉన్న టెక్నీషియన్, అందులో ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి రవిచంద్ర ఒకప్పుడు మంచి హీరో కన్నడలో. ఇలా రావు రమేష్ ఉన్నాడు. జెనీలియా ఎంత పాపులరో మనకు తెలుసు. ఆమె రీఎంట్రీ ఈ సినిమాతోటి. ఇంతమందిని పెట్టుకొని అతను దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడని నాకు అనిపించింది. అంటే ఒక రకంగా మనకి చిన్న బాధ అనిపిస్తుంది. ఇన్ని వనరులు ఇచ్చి, ఇంత మంచి క్యాస్టింగ్, ఇంత మంచి ప్యాడింగ్ అంతా ఇచ్చి సినిమా తీయమని చెప్పంటే ఈ అబ్బాయి దాన్ని, ఈ డైరెక్టర్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు, యూటిలైజ్ చేసుకోలేకపోయాడు అని ఒక చిన్న బాధ అనిపిస్తుంది అనమాట. కథ పరంగా, కథా కథనాల విషయంలో అసలు ఏమాత్రం జాగ్రత్త తీసుకోలేదని అనిపిస్తుంది మనకి. కథ చెప్పమంటే కూడా ఏంటన్నది మనకి చెప్పలేనంత వీక్గా ఉంటుంది కథ. ఈ మధ్య కాలంలో వచ్చిన తమ్ముడు సినిమాకి దీనికి పోలిక చెప్పవచ్చు. అంటే సినిమా అది అలా ఎంతైతే ట్రోల్ చేశారో ఇది కూడా అంత ట్రోల్ చేయదగ్గ సినిమా. ఇంకోటి ఏంటంటే అందులో లయ రీఎంట్రీ ఇచ్చింది, ఇందులో జెనీలియా రీఎంట్రీ ఇచ్చింది. ఇద్దరు అక్కలు. ఆ సినిమాలో కూడా అక్క కోసం పోరాడే కుర్రాడి కదా నితిన్ సినిమా తమ్ముళ్ళు. ఇందులో కూడా అంతే, అక్క కోసం తపన, అక్క పేరు కోసం తపన పడే ఒక తమ్ముడి కదా. కానీ దాన్ని తీర్చిదిద్దడంలో అక్క తమ్ముళ్ళ మధ్య సరైన బాండింగ్ ఉండదు, తండ్రి కొడుకుల మధ్య సరైన ఇది ఉండదు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఉండదు. అలా అంటే ఏ సీన్కి ఆ సీన్ చూస్తే విజువల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, కానీ ఎక్కడ మనం పెద్దగా కనెక్ట్ అవ్వాలన్నమాట. సో అది సినిమాకి డ్రాబ్యాక్. బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేశారు. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సినిమా గురించి మాట్లాడాడు.
ఇంత ప్రమోషన్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి చేయనంత భారీ బడ్జెట్ తోటి ప్రమోషన్ చేశారు. అయినా కూడా కథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైందని చెప్పొచ్చు. అంటే సాంకేతికంగా ఎంత ఉన్నత ప్రమాణాలు పాటించినా, ఎంత హై స్టాండర్డ్స్ ఉన్నా, ఎంత పెద్ద కాస్టింగ్ ఉన్నా, ఒక సినిమా కథనాలు వీక్గా ఉంటే దేనికి పనికిరావు అనేది మరోసారి ఈ సినిమాతో రుజువైంది. అంటే ఇందులో ఈవెన్ బ్రహ్మానందం జస్ట్ ఒక పాటలో చిన్న దీనిలాగా ఎందుకు అసలు బ్రహ్మానందాన్ని తీసుకొని చాలా సీన్లు షూట్ చేసి అవన్నీ ఎడిటింగ్లో పోయాయి ఏంటో మనకు తెలియదు, కానీ జస్ట్ సినిమా మొత్తం మీద ఒక చిన్న పాట బిట్లో కనిపిస్తాడు. అంటే ప్రాపర్గా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ సరిగా రాసుకోకుండా తీసిన సినిమా లాగా అనిపిస్తుంది. కానీ హీరోగా మాత్రం ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే హీరోగా అతనికి మంచి మార్కులు వేస్తారు, కిరీటికి మంచి మార్కులు వేస్తారు. సో స్టోరీ కొంచెం అంటే అంతంత మాత్రం ఉంది అనుకున్నా కానీ మరి ఆ మూవీకి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి? అదే అంటే ఒక డైరెక్టర్ ఒక్కడే ఫెయిల్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ శాఖల్లో వాళ్ళ విభాగాల్లో బాగా. ఇప్పుడు దేశీ ప్రసాద్ మంచి మ్యూజిక్ పర్లేదు. అంటే మ్యూజిక్ కూడా ఎలా వస్తుంది ప్రశాంత్, వాళ్ళు మోటివేట్ చేస్తే ఇది ఒక సందర్భం, ఇది దీనికి తగ్గ నాకు సాంగ్ కావాలి అని చెప్పి మోటివేట్ చేస్తే దానికి తగ్గట్టు లిరిక్స్, దానికి తగ్గట్టు బాణీలు వస్తాయి. అసలు స్టోరీలోనే దమ్ము లేకుండా మంచి పాటలు కూడా పుట్టవు కదా. సో ఇది ఏదో వైరల్లీ సాంగ్ ఒకటి కొంచెం బాగున్నట్టుంది, మిగతా సాంగ్ అంటే దేవిశ్రీ ప్రసాద్ కూడా న్యాయం చేయలేని పరిస్థితి అనమాట. కథనాలు సరిగా లేకపోవడం వల్ల దేవిశ్రీ ప్రసాద్ కూడా మంచి మ్యూజిక్ అంటే మరీ పెద్దగా 1-2 సాంగ్స్ తప్ప గుర్తుండే సాంగ్స్ కూడా ఏం లేవు. కానీ చెప్పాను కదా, అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక డెమో ఫిల్మ్ లాగా. మా హీరో ఇదిగో ఫైట్స్ చేయగలడు, ఇదిగో డ్యాన్స్ చేయగలడు, పర్ఫామ్ చేయగలడు, ఎమోషన్స్ ఇది చేయగలడు అని చెప్పి చిన్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డెమో ఫిల్మ్ చేసినట్టుగా ఉంది తప్ప జనాలను ఆకట్టుకునేలాగా ఈ సినిమాను తీర్చిదిద్దాలనే తపన ఎక్కడ, అదే ఆ ప్రయత్నం ఎక్కడ కనిపించలేదని మనం చెప్పొచ్చు. సో అంటే ఓవరాల్గా మూవీకి మనం ఎంత రేట్ ఇవ్వచ్చు అనుకోవచ్చు? అంటే చెప్పాను కదా, హీరోకి మనం ఒక 5కి ఈజీగా 3.5 వరకు మనం రేటింగ్ ఇవ్వచ్చు. డైరెక్టర్కి మాత్రం అసలు చాలా అంటే మినిమం మార్కులు, పాస్ మార్కులు కూడా సంపాదించుకోవాలి. డైరెక్టర్ ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తుంటే బాగుండేది. అదే అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే విపరీతమైన బడ్జెట్ ఉండడం కూడా మైనస్ అయిపోద్ది. అసలు ఎంతసేపు ఆ ఫైట్స్ డిజైన్ చేయడంలో, లేదంటే సాంగ్స్ ఇది చేయడంలో, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ స్టోరీ స్క్రీన్ ప్లే గురించి అంత శ్రద్ధ పెట్టలేదేమో అని మనకి అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్.